అందరికీ నమస్కారం. అయితే ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఎంసెట్ క్లాస్ 24 అమ్మ. ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్లోని 23 క్లాసెస్ అనేవి అప్లోడ్ చేశాను. మ్యాథ్స్కి సంబంధించి అదేవిధంగా ఫిజిక్స్ సంబంధించి అమ్మ. ఎవరైనా చూడకపోతే ఒకసారి ప్లీజ్ వాచ్ మై ప్రీవియస్ వీడియోస్. నౌ కమింగ్ టు క్లాస్ 24. అంతేకాదు ఇప్పటి వరకు మన ఛానల్ అనేది ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకున్నాము. అండ్ వన్ మోర్ థింగ్, ఈ యొక్క వీడియోని లైక్ చేస్తారని కూడా నా ఒక చిన్న ఆశ అమ్మ. అయితే ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటి అంటే 3D జామెట్రీ అమ్మ. ఇది 1B అనే సబ్జెక్ట్ అమ్మ. ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్లోని 1A సబ్జెక్ట్కి సంబంధించి అన్ని కూడా కంప్లీట్ చేశాను. ఒక్కొక్క చాప్టర్కి ఒక 15 to 20 మోడల్స్ అనేవి చేశాను. ఎవరైనా చూడకపోతే చూడండి. నౌ కమింగ్ టు 1Bలోని ఫస్ట్ టాపిక్ ఏంటమ్మా 3D జామెట్రీ. దీని నుండి మనకి ఒక 2 క్వశ్చన్స్ అనేవి మనకి ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి వస్తాయి. అసలు ఏ విధంగా వస్తాయి, ఏం గుర్తుపెట్టుకోవాలి, ఏ విధంగా చేయాలి, ఎటువంటి మోడల్స్ వస్తాయి అనేవి చూద్దాము. ఓకేనా? అయితే ఫస్ట్ మోడల్ నెంబర్ 1, ద పెరిమీటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద పాయింట్స్. 3 పాయింట్స్ ఇచ్చాడు. అదేవిధంగా వీ హ్యావ్ 4 ఆప్షన్స్. అయితే ఈ 3D జామెట్రీ అనేది చాలా అంటే చాలా ఈజీ అమ్మ. దీంట్లో నుండి ఈజీగా యూ విల్ గెట్ 2 మార్క్స్. అంటే ఈజీగా వచ్చేస్తుంది, దాంట్లో ఎటువంటి డౌట్ అనేది లేదు. బట్ చాలా జాగ్రత్తగా ఫార్ములాస్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇవి మీకు ఆల్రెడీ ప్రీవియస్గా మీరు చదివిన ఫార్ములాసే. అవి ఏంటి అనేది చూద్దాం. ఇక్కడ చూడమ్మా, పెరిమీటర్ ఆఫ్ ద ట్రయాంగిల్. పెరిమీటర్ అంటే మీకు తెలుసు కదమ్మా, సమ్ ఆఫ్ 3 sides. సమ్ ఆఫ్ 3 sides ఈజ్ ఈక్వల్స్ టు పెరిమీటర్. అది తెలియాలి. దానికన్నా ముందు ఏం తెలియాలి, పాయింట్స్ ఇచ్చాడు కాబట్టి డిస్టెన్స్ ఫార్ములా అనేది తెలియాలి. అది పెరిమీటర్ అవ్వచ్చు. నెక్స్ట్ దీనికి సంబంధించి ఇంకో క్వశ్చన్ ఇచ్చాను చూడమ్మా, సర్కమ్ సెంటర్ ఆఫ్ ద ట్రయాంగిల్. ఇది కూడా ఇది మీరు చేసి నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఒకవేళ ఇది రాకపోతే నాకు కమెంట్ బాక్స్లో పెడితే నేను దానికి ఫార్ములాస్ అనేది మీకు ఇస్తానమ్మా. ఓకేనా? అయితే చూద్దాం. ఫస్ట్ మోడల్ 1, పెరిమీటర్ అడిగాడు. మనం సమ్ ఆఫ్ ద 3 sides, టోటల్గా 3 sides అనేవి ప్లస్ చేస్తే అదే మనకు వచ్చిన ఆన్సర్. ఫస్ట్ డిస్టెన్స్ ఫైండ్ చేయాలి. అంటే ఏబి డిస్టెన్స్, అదేవిధంగా బీసీ డిస్టెన్స్, అదేవిధంగా సిఏ డిస్టెన్స్, ఈ 3 యాడ్ చేస్తే అదే పెరిమీటర్. ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ. అర్థమవుతుందమ్మా? ఇది ఏబి. ఇప్పుడు చూడండి, మనకి తెలుసు కదమ్మా, రూట్ ఓవర్ ఇక్కడ వి హ్యావ్ 3, అంటే యాక్సిస్ ఎన్ని ఉన్నాయమ్మా, 3 యాక్సిస్ ఉన్నాయి. ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్ ఉన్నాయి. కాబట్టి x1 మైనస్ x2, అదేవిధంగా y2 మైనస్ y1, ఈ విధంగా ఈ ఫార్ములాస్ అనేది వేయాలమ్మా. చూడండమ్మా, x2 మైనస్ x1 హోల్ స్క్వేర్, ఇది స్క్వేర్ కాబట్టి x1 మైనస్ x2 డైరెక్ట్గా వాల్యూస్ అనేది వేసేస్తానమ్మా. అర్థమవుతుందా? డైరెక్ట్గా. ఓకేనా? డైరెక్ట్గా చేసేస్తాను. ఒకసారి చూడమ్మా, డైరెక్ట్గా. అయితే ఇప్పుడు మనకి ఫార్ములాలోని ఏమొస్తుంది, 1 మైనస్ 0, 1 స్క్వేర్ ప్లస్ 0 మైనస్ 1, అది కూడా అంటే అది కూడా ఏమొస్తుంది, 1 స్క్వేర్ ప్లస్ 0. అర్థమవుతుందమ్మా? అంటే రూట్ 2. నెక్స్ట్ బీసీ, ఈ 2 చేద్దాం. అప్పుడు ఏమొస్తుంది, 0 ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్, ఇది కూడా ఎంత వస్తుంది, రూట్ 2. నెక్స్ట్ అదేవిధంగా థర్డ్ది ఏమొస్తుంది, సిఏ, ఈ 2 చేస్తే మనకి ఏమొస్తుంది, 1 స్క్వేర్ ప్లస్ 0 ప్లస్ 1 స్క్వేర్. అర్థమవుతుందమ్మా? ఇది కూడా చేస్తే మనకి ఎంత వచ్చింది, రూట్ 2. అర్థమవుతుందా? ఇప్పుడు ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ అంటే రూట్ 2 ప్లస్ రూట్ 2 ప్లస్ రూట్ 2. మనకు తెలుసు కదమ్మా, అంటే ఎంత వస్తుంది, 3 రూట్ 2. ఇదమ్మా. అకార్డింగ్ టు అవర్ 4 ఆప్షన్స్ మన ఒక ఆన్సర్ ఏంటమ్మా, థర్డ్ వన్ ఈజ్ అవర్ రైట్ ఆన్సర్. ఐ హోప్ యూ కెన్ అండర్స్టాండ్. అంటే ఇక్కడ ఇలాంటి సంవత్సరాలు ఏంటి సార్ ఎంత ఈజీగా ఉన్నది అంటే, మీకు ఈ బేసిక్స్ వస్తేనే నేను చెప్పబోయే మోడల్స్ అన్నీ చేయగలము. అందుకోసమే నేను ఏ టాపిక్ చెప్పినా సరే ఫస్ట్ 2 మోడల్స్ అనేవి చాలా ఈజీగా ఉంటాయి, దాని నుండి మిగతావన్నీ చేయాలని చెప్పి. ఓకేనా? ఇది పెరిమీటర్ నేను ఫైండ్ చేశాను. మీరు సర్కమ్ సెంటర్ అనేది ఫైండ్ చేయండి. హియర్ ఆల్సో ఐ విల్ గివ్ 3 పాయింట్స్ ఇచ్చాను. ఏ విధంగా అంటే ఇక్కడ యూస్ చేయవలసిన ఫార్ములా ఏంటి, అసలు పెరిమీటర్ కండిషన్ ఏంటి, ఇవన్నీ మనకి తెలియాలి. దిస్ ఈజ్ అబౌట్ మోడల్ నెంబర్ 1. నౌ వి ఆర్ గోయింగ్ టు మోడల్ నెంబర్ 2. ఓకే, ఇప్పుడు మనం మోడల్ నెంబర్ 2, ఆల్రెడీ మోడల్ నెంబర్ 1 చూసాం కదండి. ఇప్పుడు మోడల్ నెంబర్ 2.
ఇక్కడ కూడా వీ హ్యావ్ 3 పాయింట్స్. అదేవిధంగా వీ హ్యావ్ 4 ఆప్షన్స్: కొలినియర్ పాయింట్స్, ఐసోసెలస్ ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఈక్విలేటరల్ ట్రయాంగిల్. అంటే మీకు అర్థమై ఉంటుందమ్మా. దీనికి కూడా వీ కెన్ యూస్ డిస్టెన్స్ ఫార్ములా. అండ్ వన్ మోర్ థింగ్, we know the conditions of collinear points, isosceles triangle, right angle triangle, equilateral triangle. Without knowing any condition of these all 4 options, we can't do, because without any idea. ఎందుకంటే మనకి ఏ ఐడియా లేకపోతే we can't do any sum. ఓకేనా? Then here we can use formula, distance formula. First, AB. AB means ఈ రెండిటికి ఏమో root over whole square plus జాగ్రత్తగా చూడండి 3 minus 2 whole square plus 5 minus 3 whole square. Next BC. Next CA. ఇక్కడ కూడా same as usual, but here you can always remember distance formula. Next 1 minus 7 whole square plus 2 minus 0 whole square plus next 3 minus 1 whole square. Next third CA. 7 plus 2 whole square plus 0 minus 3 whole square plus 1 minus 5 whole square. జాగ్రత్తగా చూడండి, చాలా ఈజీ. ఇక్కడ ఈజీగా సింప్లిఫై చేసేద్దాం డైరెక్ట్గా. -3 whole square 9. 9 plus 1 10. 10 plus ఇక్కడ జాగ్రత్తగా చూడండి అమ్మా 5 minus 3 how much? ఇక్కడ జాగ్రత్తగా అంటే ఇక్కడ 3 square 9 plus next 1 square 1 plus next 5 minus 3 2 square 4 అంటే ఎంత వచ్చింది ఇక్కడ √14. ఓకే, అయితే మనకి ఇక్కడ ఏబి ఎంత వచ్చింది √14. నౌ కమింగ్ టు బీసీ. చూడండి జాగ్రత్తగా 6 square 36 plus 2 square 4 plus 4 square 16. ఎంత వచ్చిందమ్మా 36 plus 4 40. 40 plus 16 ఎంత వస్తుందమ్మా 56. Now coming to CA. √81 plus 3 square 9 plus 6 square 36 ఎంత వస్తుంది 90. 90 plus 36 √126. అయితే ఇక్కడ జాగ్రత్తగా చూసినట్టయితే మనకి ఈ యొక్క 3 మనకి ఈ డిస్టెన్స్ ఫైండ్ చేసాం కదమ్మా ఏబికి, బీసీకి, సిఏకి. దీన్ని బట్టి మీరు జాగ్రత్తగా చూసుకుంటే ఇది ఐసోసెలస్ ట్రయాంగిల్, ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అవ్వదు ఎందుకంటే ఈక్వల్గా లేదు. ఐసోసెలస్ ట్రయాంగిల్ అవ్వదు. నెక్స్ట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కూడా అవ్వదు, అంటే కొలినియర్ పాయింట్స్. కొలినియర్ పాయింట్స్ అంటే మనకి తెలియవలసిన కండిషన్ ఏంటి అంటే ఏబి ప్లస్ బీసీ ఈక్వల్స్ టు సిఏ. ఓకేనా? అయితే ఆ విధంగా ఉందో లేదో చూద్దాం. √14 ప్లస్ దీన్ని √56ని ఏమని రాసుకుందాం 4 into 14. అప్పుడు సారీ 2 into 14. ఓకే, అంటే దీని ఏం వచ్చి 2√14. దీన్ని ఏమని రాసుకుందాం 126 కదా, కాబట్టి దీన్ని 3√14. ఓకే, వచ్చిందా లేదా చూడండి. √14 ప్లస్ 2√14 టోటల్ 3√14. ఈ రెండు ఈక్వల్ అయ్యాయి కాబట్టి మన ఒక ఆన్సర్ ఏమవుతుంది కొలినియర్ పాయింట్స్. ఎందుకంటే ఐసోసెలస్ ట్రయాంగిల్ అవ్వదు, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవ్వదు, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అవ్వదు. అయితే నేను ఈజీగా ఇవి అవ్వదు అని చెప్తున్నాను, బట్ దానికన్నా ముందు మీకు తెలియవలసింది ఏంటంటే ఐసోసెలస్ ట్రయాంగిల్ అవ్వాలంటే కండిషన్ ఏంటి, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అవ్వాలంటే కండిషన్ ఏంటి, అదేవిధంగా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవ్వాలంటే కండిషన్ ఏంటి. ఇవి మీకు తెలిస్తే ఈజీగా మీరు ఏ సమ్ అయినా చేయొచ్చు. దీనికి సంబంధించి ఒక క్వశ్చన్ అనేది ఇచ్చాను చూడండి. ద పాయింట్స్ 3 పాయింట్స్ ఇచ్చాను. ఇది ఏంటనేది మీరు చేసి నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. వీటి ఒక కండిషన్స్ తెలియకపోయినా సరే నాకు కమెంట్ చేస్తే నేను వాటి ఒక కండిషన్స్ కూడా ఇస్తాను. ఓకేనా? నౌ వీఆర్ గోయింగ్ టు మోడల్ నెంబర్ 3. ఓకే, ఇప్పుడు మనం మోడల్ నెంబర్ 3 అనేది చూద్దాం. చూడండి క్వశ్చన్. ద పాయింట్ P is on y axis if P is equidistant from 1 2 3 and 2 3 4 then Py equals to. మనం ఇది ఫైండ్ చేయాలి. we have 4 ఆప్షన్స్. ఇక్కడ మీరు జాగ్రత్తగా క్వశ్చన్ మీద మొత్తం అంతా ఆధారపడి ఉంటుంది. y యాక్సిస్ అంటే ఏంటో తెలియాలి, x యాక్సిస్ అంటే ఏంటి, z యాక్సిస్ అంటే ఏంటి. ఇప్పుడు x యాక్సిస్ అనుకోండి
సమ్ k, 0, 0 అని పెడతాం. y యాక్సిస్ అనుకోండి 0, k, 0 అని పెడతాం. z యాక్సిస్ అనుకోండి 0, 0, k అని పెడతాం. అర్థమవుతుందా? అవి యాక్సిస్ అంటే ఇట్ ఈస్ ఇన్ వన్ పాయింట్, ఒక పాయింట్లో ఉంటుంది కాబట్టి వీ కెన్ రైట్ లైక్ దట్. ఓకేనా? నౌ కమింగ్ టు కండిషన్ p ఈజ్ ఈక్విడిస్టెంట్ అంటే మనకి PA ఈక్వల్స్ టు PB చేస్తే మనకి సమ్ అనేది వచ్చేస్తుంది. అర్థమవుతుందా? కాబట్టి జాగ్రత్తగా మనం ఈజీగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఫస్ట్ యాక్సిస్ ఏమి ఇచ్చారు అనేది మీరు జాగ్రత్తగా అది ఐడెంటిఫై చేస్తే సరిపోతుంది. అయితే ఆ పాయింట్ని మనం ఏమని రాసుకుందామంటే 0, k, 0. ఎందుకు అంటే ఇట్ ఈస్ P ఈజ్ ఆన్ y యాక్సిస్ కాబట్టి 0, k, 0. అదే x యాక్సిస్ అయితే k, 0, 0 అనేది. నెక్స్ట్ మనకి తెలుసు కదా, మీద ఆల్రెడీ లోకస్ అనే టాపిక్లో ఉంటుంది. PA² ఈజ్ ఈక్వల్స్ టు PB². ఇది చేస్తే సరిపోద్ది. అంటే ఇంక మనం స్క్వేర్ ఉంది కాబట్టి ఇంక డైరెక్ట్గా నార్మల్గా రూట్ లేకుండా నార్మల్గా వేసేద్దాం. అప్పుడు ఏమవుతుంది చూడమ్మా, 1 - 2 హోల్ స్క్వేర్ ప్లస్, జాగ్రత్తగా చూడండి. ఓకే, సారీ, ఓకే. అయితే ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, చాలా ఇంపార్టెంట్. పీకి ఏకి అంటే 0 - 1 హోల్ స్క్వేర్ ప్లస్ k - 2 హోల్ స్క్వేర్ ప్లస్, జాగ్రత్తగా చూడమ్మా, 0 - 3 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఇక్కడ చూడండి PB² అంటే జాగ్రత్తగా చూడండి, దీనికి ఇప్పుడు 0 - 2 హోల్ స్క్వేర్ ప్లస్ k - 3 హోల్ స్క్వేర్ ప్లస్ 0 - 4 హోల్ స్క్వేర్. ఈ రెండు చేస్తే మనకి ఆన్సర్ అనేది 1² 1 ప్లస్ a - b హోల్ స్క్వేర్ కాబట్టి k² ప్లస్ 4 - 4k ప్లస్ 9 ఈక్వల్స్ టు 4 ప్లస్, ఇక్కడ ఏ సింప్లిఫికేషన్ ఏది మిస్టేక్ అయినా టోటల్ సమ్ అనేది రాంగ్ అయిపోతాం. ఇక్కడ k² ప్లస్ 9 - 6k ప్లస్ 16. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, ఏదేది క్యాన్సిల్ అవుతుంది. మీరు జాగ్రత్తగా చూసినట్టయితే ఇక్కడ k² విల్ బి క్యాన్సిల్. నెక్స్ట్ జాగ్రత్తగా చూసినట్టయితే 4 విల్ బి క్యాన్సిల్. నెక్స్ట్ జాగ్రత్తగా చూడండి, ఇంకేం మిగిలాయి, ఇక్కడ +9 విల్ బి క్యాన్సిల్. దెన్ వాట్ ఈస్ అవర్ రిమైనింగ్ వాల్యూస్, మనకి ఏం మిగిలాయో అది వేసేద్దాం అమ్మా. అప్పుడు ఏం మిగులుతుంది, 1 - 4k నెక్స్ట్ ప్లస్ 6k - 16 ఈక్వల్స్ టు 0. నెక్స్ట్ ప్లస్ 6k - 4k 2k -16 plus 1 -15 equals to 0. Therefore, k equals to 15/2. This is our answer. But here you can remember the condition of formulas. అంటే ఇక్కడ formulas and conditions are more important. ఈ మోడల్లో ఓకేనా, మోడల్ నెంబర్ 3లోని you can always remember the condition of y axis and py means అంటే అది ఏంటి అనేది తెలియాలి. అదే ఇక్కడ x axis ఉందనుకోండి, ఇక్కడ px అని వస్తుంది. అకార్డింగ్ టు అవర్ 4 ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఈజ్ అవర్ రైట్ ఆన్సర్. ఓకే, ఐ హోప్ యూ కెన్ అండర్స్టాండ్. ఎందుకు అంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కండిషన్ అనేది తెలియాలి. ఐ ఆల్రెడీ టోల్ యూ ఇట్ ఈస్ ఆల్ డిపెండింగ్ అపాన్ కండిషన్స్. ఓకే, దీనికి సంబంధించి ఇంకో క్వశ్చన్ ఇచ్చాను. ఓకే, అయితే ఇప్పుడు మనం మోడల్ నెంబర్ 4 అనేది చూద్దాం. చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా చూడండి. ఇఫ్ h, k ఆర్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్, ఈ మోడల్ ఏ విధంగా చేయాలి, ఏ విధంగా ఫార్ములా యూజ్ చేయాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది చెప్తాను, జాగ్రత్తగా చూడండి. అయితే టు ద x యాక్సిస్, అదే విధంగా z యాక్సిస్ ఉంది. దెన్ hk ఈక్వల్స్ టు, hk మీన్స్ ఇంటూ అమ్మ. ఓకేనా, h ఇంటూ k. అర్థమవుతుందా? అయితే ఒక పాయింట్ ఇచ్చాడు కదా, దీన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయడం. ఇది x, y, z. అర్థమవుతుంది? ఈ పాయింట్ ఏంటి, x, y, z. నెక్స్ట్ x యాక్సిస్ అన్నాడు కాబట్టి h అనేది మనం √y² ప్లస్ z² తీసుకుందాం. అండ్ k ఈక్వల్స్ టు మనం z యాక్సిస్ అన్నాడు కాబట్టి x² ప్లస్ y² తీసుకోవాలమ్మా. ఓకేనా, ఇంకా డైరెక్ట్గా చెప్పేస్తాను ఏంటి ఎలాగ అనేది. ఇంకా నేను చెప్పట్లేదు, ఎందుకంటే మీరు తక్కువ టైంలో చేయాలి కాబట్టి ఈ విధంగా. వన్స్ అగైన్ ఐ కెన్ టెల్ యూ, ఈ విధంగా ఉండేటప్పుడు దెన్ యూ కెన్ యూస్ the formula h is equals to √y² plus z², k equals to √x² plus y², because it is x axis √y² plus z², then z axis √x² plus y². x axis అనేటప్పుడు x అనే యాక్సిస్ అనేది తీసేస్తామమ్మా. ఇక్కడ
జెడ్ యాక్సిస్ కాబట్టి జెడ్ అనే వేరియబుల్ చేస్తే ఇది ఫార్ములా వస్తుంది. నా జస్ట్ ఏమీ లేదు, కండిషన్ ప్రకారం h ఇంటూ కే కాబట్టి రూట్ ఓవర్ వై స్క్వేర్ ప్లస్ కే స్క్వేర్ ఇంటూ రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. మనకి తెలుసు కదమ్మా, రూట్ ఏ ఇంటూ రూట్ బి ఏమవుతుంది, రూట్ ఏబి. కాబట్టి ఇక్కడ ఏం రాస్తాము, రూట్ ఓవర్ వై స్క్వేర్ ప్లస్ ఇక్కడ కే స్క్వేర్ అని రాస్తాను కాదు, జెడ్ స్క్వేర్. ఓకే, వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. అర్థమవుతుందమ్మా, ఇంటూలో రాసాం. వై అంటే ఎంత 2, 2 స్క్వేర్ ఎంత 4 ప్లస్ జెడ్ అంటే 3, 3 స్క్వేర్ 9. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ 1, వై స్క్వేర్ 4. నెక్స్ట్ జాగ్రత్తగా చూసినట్టయితే రూట్ ఓవర్ 4 ప్లస్ 9 13 ఇంటూ 5 ఎంత వస్తుందమ్మా, 5 3 15 అంటే రూట్ 65. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. అకార్డింగ్ టు అవర్ 4 ఆప్షన్స్, fourth one is our right answer. I hope you can understand. ఎందుకు అంటే ఇక్కడ యూజ్ చేయవలసింది, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమైనా ఉంది అంటే జస్ట్ ఎక్స్ యాక్సిస్ ఇస్తే రూట్ ఓవర్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ అని పెడతాం. అదేవిధంగా జెడ్ యాక్సిస్ ఇస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఈ యొక్క కండిషన్, ఈ యొక్క ఫార్ములా యూజ్ చేస్తే ఈజీగా యూ విల్ గెట్ ద ఆన్సర్. దీనికి సంబంధించి వన్ మోర్ క్వశ్చన్ ఐ విల్ గివ్ యూ. ఇది మీరు చేసి నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయనమ్మా, దానికి నేను రిప్లై అనేది ఇస్తాను. ఇక్కడ చూడండి, జెడ్ వై యాక్సిస్ ఇచ్చారు, అదేవిధంగా జెడ్ యాక్సిస్ అనేది ఇచ్చారు. ఇక్కడ కూడా ఏం ఫైండ్ చేయాలి, హెచ్కే అనేది ఫైండ్ చేయాలి. ఓకేనా? నౌ వీఆర్ గోయింగ్ టు మోడల్ నెంబర్ 5. మోడల్ నెంబర్ 5 అనేది చూద్దాం. చూడమ్మా, ఇది if the points we have 3 points are collinear then k equals 2. అయితే ఇక్కడ మనం ఏం ఫైండ్ చేయాలి, k అనేది ఫైండ్ చేయాలి. బట్ రిమెంబర్ హియర్ we can use the best formula for using this model. ఈ మోడల్కి యూజ్ అయ్యేది ఒక ఫార్ములా అనేది యూజ్ చేద్దామమ్మా. ఆ ఫార్ములా ఏంటి అనేది చేద్దాం. అయితే ఇక్కడ మనం నేను చెప్పిన దాంట్లో k ఫైండ్ చేయాలి, మీకు ఇచ్చిన క్వశ్చన్లోని h ప్లస్ k అనేది ఫైండ్ చేయాలి. అర్థమవుతుందా? జాగ్రత్తగా ఈ యొక్క ఫార్ములా యూజ్ చేయండి. ఇలా ఉండేటప్పుడు మీరు కొలీనియర్ అనేటప్పుడు యూజ్ చేయవలసిన ఫార్ములా y1 మైనస్ y2 బై y1 మైనస్ y3 ఈక్వల్స్ టు z1 మైనస్ z2 బై z1 మైనస్ z3. ఈ ఫార్ములా యూజ్ చేస్తే సరిపోద్ది. ఓకేనా? ఈ ఫార్ములా బట్టి ఏ సమ్మైనా మీరు ఈజీగా చేయవచ్చు. అయితే ఇక్కడ జాగ్రత్త చూడండి, ఇది x1 నెక్స్ట్ y1 z1 నెక్స్ట్ x2 y2 z2 నెక్స్ట్ x3 y3 z3. కాబట్టి y1 కావాలి అంటే 4 మైనస్ y2 అంటే k బై మళ్ళీ y1 అంటే 4, y3 కావాలి కాబట్టి 2 ఈక్వల్స్ టు z1 ఎంత వస్తుంది 2 మైనస్ z2 అంటే ఇది కాబట్టి ప్లస్ 7 బై z1 2 మైనస్ z3 అంతా మైనస్ 1 కాబట్టి ప్లస్ 1. ఓకే, నెక్స్ట్ 4 మైనస్ k 4 మైనస్ 2 హౌ మచ్ 2 ప్లస్ 7 9 2 ప్లస్ 1 3. దెన్ సింప్లిఫై 3 4s 12 మైనస్ 3k ఈక్వల్స్ టు 2 9s 18 implies 12 minus 18 equals to 3k means how much 12 minus 18 minus 6 by 3 equals to k. 3 1s 3 2s, therefore k equals to minus 2. This is our answer. According to our 4 options, first one is our right answer. దీనికి సంబంధించి ఒక క్వశ్చన్ అనేది ఇచ్చాను, బట్ హియర్ యూ కెన్ ఫైండ్ h ప్లస్ k. ఇది మీరు సొల్యూషన్ చేసి నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఓకేనా? అయితే బట్ యూ కెన్ ఆల్వేస్ రిమెంబర్ ద ఫార్ములా y1 మైనస్ y2 బై y1 మైనస్ y3 ఈక్వల్స్ టు z1 మైనస్ z2 బై z1 మైనస్ z3. ఈ ఫార్ములా అనేది యూజ్ చేస్తే 100% యూ విల్ గెట్ ఆన్సర్. ఓకేనా? నౌ వీఆర్ గోయింగ్ టు మోడల్ నెంబర్ 6. ఓకే, ఇప్పుడు మనం మోడల్ నెంబర్ 6 అనేది చూద్దాం. చూడమ్మా, if minus 3, 0, 3 is a centroid of a triangle for which we have 2 points or 2 vertices, then third vertex అనేది ఫైండ్ చేయాలి. ఆల్రెడీ 2 vertices అనేవి ఇచ్చేస్తారు. దీన్ని మన అదే విధంగా సెంట్రాయిడ్ కూడా ఇచ్చేస్తారు. కాబట్టి ఇక్కడ 2 vertices, ఇది A ఇది B ఇది ఇచ్చినట్టు మనం థర్డ్ వర్టెక్స్ C అనేది ఫైండ్ చేయాలి. అదే విధంగా మనకి సెంట్రాయిడ్ G అనేది కూడా ఇచ్చేస్తాడు. ఇలా ఇచ్చేటప్పుడు
థర్డ్ వర్టెక్స్ ఫైండ్ చేయాలి అంటే యూస్ చేయవలసిన ఫార్ములా ఏంటి? థర్డ్ వర్టెక్స్ ని సి అనుకుందాము. సి ఈక్వల్స్ టు 3x మైనస్ x1 మైనస్ x2. నెక్స్ట్ 3y మైనస్ y1 మైనస్ y2. నెక్స్ట్ 3z మైనస్ z1 మైనస్ z2. ఈ యొక్క ఫార్ములా యూస్ చేస్తే సరిపోతాము. ఓకేనా? ఇది మన థర్డ్ వర్టెక్స్ ఫైండ్ చేయాలంటే. అయితే ఇక్కడ x ఏంటి, x1 ఏంటి, x2 ఏంటి? x ఇది x, ఇది y, ఇది z. ఇది x1 y1 z1. నెక్స్ట్ x2 y2 z2. ఓకేనా? 3 ఇంటూ x అంటే ఎంత? -3 మైనస్ x1 ఎంత? 3 మైనస్ x2 -2 కాబట్టి +2. నెక్స్ట్ జాగ్రత్తగా చూడండి, 3 ఇంటూ y అంటే 0 మైనస్ y1 మీన్స్ +9. నెక్స్ట్ మైనస్ y2 మీన్స్ -5. నెక్స్ట్ 3 ఇంటూ z here 3 మైనస్ z1 -11. నెక్స్ట్ మైనస్ z2 here 7. నెక్స్ట్ జాగ్రత్తగా సింప్లిఫై చేస్తే -9. నెక్స్ట్ జాగ్రత్తగా చూస్తే -1. నెక్స్ట్ 0 +4. నెక్స్ట్ 9 -18 -10 4 -9. This is our answer. According to our 4 options, second one is our right answer. But here you can always remember the formula. If they ask the third vertex, you can use the formula C equals to 3x minus x1 minus x2, 3y minus y1 minus y2, 3z minus z1 minus z2. We can always remember this formula. Then finally we got the answer third vertex. దీనికి సంబంధించి వన్ మోర్ క్వశ్చన్ నేను ఇచ్చాను, ఇది మీరు సొల్యూషన్ చేసి నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఓకేనా? దిస్ ఈజ్ అవర్ టుడే క్లాస్. నెక్స్ట్ క్లాస్లో మరికొన్ని మోడల్స్ అనేవి చెప్తాను, అవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి నెక్స్ట్ క్లాస్ ఎవరు మిస్ అవ్వకండి. ఓకేనా? అయితే నేను మీ నుండి ఏదైనా ఆశిస్తున్నాను అంటే కేవలం మీరు ఇచ్చే ఒక లైక్. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేస్తారని నా ఒక చిన్న ఆశ. థ్యాంక్ యూ సో మచ్.